ఒక యువకుల్లాగా నెక్స్ట్ మినిటే బయలుదేరి ఢిల్లీకి వెళ్ళారు. కేవలం ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా చేయాలని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేయాలని చెప్పేసి అనేసి. సో కాబట్టి అట్లాంటి ముఖ్యమంత్రి, అట్లాంటి యువ నాయకు నారా లోకేష్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉండటం ఆంధ్ర ప్రజల అదృష్టం, మా ఆంధ్ర అదృష్టం, మనందరి అదృష్టం. సో కాబట్టి ఈరోజు మహిళలు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు చూస్తున్నారు. ఈ గంజాయి అనేది 2019, 2024 వరకు స్టూడెంట్స్లో కావచ్చు, మాస్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సప్లై జరిగేసేది. కానీ అట్లాంటి దాన్ని ఈరోజు గంజాయి అనే పేరు చెప్తేనే గడగడలాడేటువంటి పరిస్థితి ఈరోజు పోలీస్ సిస్టమ్ తీసుకొని వచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్తో గంజాయి ఎవరన్నా తాగాలన్నా, గంజాయి ఎవరైనా అమ్మాలన్నా, గంజాయిని ఎవరైనా తీసుకొని రావాలని ప్రయత్నం చేయాలన్నా కూడా ఒంట్లో గడగడలాడి మొత్తం కాళ్ళు చేతులు ఇంచే విధంగా కూడా పోలీసు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు తిరుపతిలో యువత హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకుందనేసి నో హెల్మెట్ నో పెట్రోల్ అని కూడా పోలీస్ వాళ్ళు మంచి డిసిషన్ తీసుకొని చేసి అన్ని పెట్రోల్ బంక్స్లో కూడా స్టూడెంట్స్లో కూడా అవేర్నెస్ తీసుకురావడం కూడా ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి నుంచే స్టార్ట్ అయింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా స్టార్ట్ అయ్యేటట్టుగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉన్నది. ఎందుకంటే యువత అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్స్ చేసుకొని పోతేనే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని చెప్పి కూడా అదే ఒకటి సిస్టమ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్టయితే తిరుపతి జిల్లా ఎక్స్పెషల్లీ ఎంత డెవలప్ అవుతుందని చూస్తున్నారు. ఈరోజు సీసీటీ దగ్గర రీసెంట్గా నారా లోకేష్ గారు ఎల్జీ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇంకొక 3,000 ఎకరాలు కూడా గూడూరు సమీపంలో ల్యాండ్ పుల్లింగ్ చేశాము. దాన్ని కూడా ఎస్సీజెడ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకొక సంచలనమైన విషయం ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలనేసని 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలనేసి డెసిషన్ తీసుకున్న ఏకైక నేత మన యువనాయకు నారా లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏ కాన్స్టిట్యున్సీ అయితే ఒక ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి అందరూ కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి, చుట్టుపక్కల భూములు రేటు ధరలు పెరుగుతాయి, వాళ్ళు ఇంకొక ఊరికి పోయే పని లేకుండా వాళ్ళ నియోజకవర్గం వాళ్ళు పనిచేసే విధంగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 175 నియోజకవర్గ ఇండస్ట్రీస్ పార్క్ తీసుకురావడం కూడా చాలా గొప్ప విశేషం. అదేవిధంగా ఈరోజు తిరుపతి ప్రజలకి ఎప్పుడు